నమస్తే వెల్కమ్ టు టీ10 దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన మౌలిక వసతుల రంగాలు ప్రతికూల వృద్ధిని చవిచూశాయి. 3.5 ఏళ్ల తర్వాత తొలిసారి మైనస్ స్థాయికి పడిపోయాయి. కేంద్ర పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2024 ఆగస్టులో 8 కీలక రంగాల ఉత్పత్తి ఏకంగా 1.8% ప్రతికూల వృద్ధిని చవిచూశాయి. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్ట్స్, సిమెంటు, విద్యుత్ రంగాల ఉత్పత్తి భారీగా క్షీణించింది. ఇంత క్రితం జూలైలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీలు, సిమెంట్, విద్యుత్ లాంటి 8 కీలక రంగాలు 6.1% పెరుగుదలను నమోదు చేశాయి. ఇవి 2023 ఆగస్టులో ఏకంగా 13.5% వృద్ధిని సాధించింది. చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో -3.3% పెరుగుదలను నమోదు చేశాయి. గడిచిన ఆగస్టు నెలలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంటు, విద్యుత్ రంగాలు వరుసగా 8.1%, 3.4%, 3.6%, 1%, 3%, 5% చొప్పున ప్రతికూల వృద్ధిని చవిచూశాయి. సహజ వాయువు ఉత్పత్తి వరుసగా రెండో మాసంలోనూ మందగించింది. గత 9 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా సిమెంటు రంగం క్షీణించగా రిఫైనరీ ఉత్పత్తులు 3 నెలల్లో రెండోసారి పతనమయ్యాయి. మరోవైపు ఎరువులు 3.2% వృద్ధితో స్వల్ప ఉపశమనం కలిగించాయి. స్టీల్ ఉత్పత్తి 4.5%కి మందగించింది. 2024 అదే నెలలో స్టీల్ ఉత్పత్తిలో ఏకంగా 16.4% వృద్ధి చోటు చేసుకుంది. దేశంలోని మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో కీలక రంగాల వాటా 40.27%గా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన 8 రంగాలు మైనస్ లోకి జారుకోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డిమాండ్ లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని భావించవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో కీలక రంగాల పరిశ్రమల ఉత్పత్తి భయంకరంగా పడిపోయిందని ఇక్రా రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గడిచిన 42 నెలల్లో ఇదే అత్యంత పతనమని తెలిపింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ని కూడా యాడ్ చేయండి.